ఢిల్లీ ముంబైలో ఆకాశార్మ్యాలు నిర్మిస్తారు. అయినా సొంత ఊరిలో ఉండటానికి మాత్రం పక్కా ఇల్లు ఉండదు వారికి. ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా వారు స్వేదం చిందించాల్సిందే. అయితేనేం సొంత ఊరిలో మాత్రం గొంతు తడుపుకోవడానికి గుక్కెరు నీరు దొరకదు వారికి. ఎక్కడ జాతీయ రహదారులు నిర్మించినా వారు కంకర చల్లి నిర్మించినవే. అయినా తమ బతుకుదారులను మాత్రం నిర్మించుకోలేకపోతున్నారు ఈ అభాగ్యులు. వారే మహబూబ్నగర్ జిల్లా వలస కార్మికులు. 40 లక్షల జనాభా ఉన్న ఈ జిల్లాలో 15 లక్షల మంది వలస కార్మికులు ఏడాదిలో సగం రోజులు జిల్లాలు రాష్ట్రాల సరిహద్దులు దాటి ఉపాధి కోసం వెళ్తారు. రాజస్థాన్లోని థార్ ఎడారికి ఆనుకుని ఉన్న జైసల్మేర్ జిల్లాలో కూడా ఇంతమంది వలస వెళ్లడం కనిపించదు. పాలమూరు వలస కూలీల సమస్య ఇవాళ్టికి వాళ్ళ పుట్టింది కాదు, 50 ఏళ్లుగా కొనసాగుతున్నదే. ఏ ఏటికా ఏడు వలస వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. మరి ప్రభుత్వం పోస్తున్న కోట్లాది రూపాయలు ఎటుపోతున్నట్లు, ఇస్తున్న హామీలు ఎందుకు అమలు కావడం లేదు? వీటన్నిటిని ప్రశ్నించే చైతన్యం జిల్లా ప్రజలకు లేకపోవడమే ప్రధాన సమస్య. ఏడాదిలో సగం రోజులు ఊరికి దూరంగా ఉన్నవాడికి స్థానిక నేతలను అధికారులను ప్రశ్నించే ధైర్యం ఎక్కడుంటుంది? పాలమూరు జిల్లాలో 64 మండలాలుండగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిటినీ కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. జూరాల ప్రాజెక్టు నీరందే 4 మండలాలు మినహా అన్ని మండలాల నుంచి వలస కూలీలు దూర ప్రాంతాల్లో ఉపాధి వెతుక్కునేందుకు వెళ్తున్నారు. పట్నాలు పరదేశం వెళ్ళి బతకావోయి వలస పోయిన కూలీలొచ్చిపోతుంటారు. ఇంట్ల దీపం పెట్టే ముసలి తల్లిదండ్రికి కంట్రోలు బియ్యం ఖర్చులకు పంపేరు. బియ్య వలస పోయిన డబ్బుతో పేదలొడ్డి గడతారా? కంటే కానుపు కొరకు సస్తే బొందా కొరకు వలస పోయిన జనం వచ్చిపోతుంటారు. సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇల్లు సున్నాలేసి జిగురంగా చేసేరు. అయ్యో పెళ్లి వెళ్ళిన నెలకురా ఇళ్ళన్ని పెంట కుప్పాలైతవి. వంద గ్రామాల్లోనైతే సగం నుంచి 300 మంది ప్రజలు పనుల కోసం ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. గద్వాల తాలూకా గట్టు మండలంలోని పెంచుకలపాడు గ్రామానికి వెళ్లిన జీ న్యూస్ బృందానికి అక్కడి దృశ్యాలు కంటనీరు తెప్పించేలా కనిపించాయి. ఆ గ్రామమంతా వృద్ధులు, మహిళలు, పిల్లలే దర్శనమిచ్చారు. సగానికి పైగా ఇళ్లకు తాళాలు వేసి ఉండగా మిగిలిన గృహాల్లో మగదిక్కులేని వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఊర్లోకి ప్రవేశించడంతోనే గుంపులుగా ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. పసిపిల్లలను ఆడిస్తున్న ముసలమ్మలు,
దూరం నుంచే బిందెలతో నీళ్లు వస్తున్న మహిళలు కనిపించారు. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ వలసల గురించి చెప్పుకోవాల్సి వస్తే పెంచికలపాడు గ్రామం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 3000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 1500 మంది గ్రామస్తులు దూర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. గ్రామంలో ఏ వీధి చూసినా వృద్ధులు, పిల్లలే దర్శనమిస్తున్నారు. తమ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. తమ ఊరి వారంతా వలస వెళ్లడం, చుట్టుపక్కల గ్రామాల వారికి ఎద్దుల బండు తయారు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని భీమప్ప అనే వడ్రంగి తన బాధను వెళ్లబోసుకున్నాడు. 2 మనుషులు నెలంతా కష్టపడితే 2000 కూడా సంపాదించలేకపోతున్నామని దీనమైన చూపులతో చెప్పాడు. ఓ బండి చేయాలంటే నెల పడుతుంది సార్. మాకు నేను 2 మనుషులు ఉంటే నెల అవుతుంది సార్. నెల బట్టంగా చేయాలంటే మా ఖర్చులకు 1500 పోతే ఇంకా తిండి కూడా దొరకని పరిస్థితి సార్. ఇక్కడ మాకు పనులు లేక అంత చాలా ఇబ్బంది ఉండి వర్షాకు అందరు పోయినారు సార్. వర్ష పోయినారు వాళ్ళంతా ఇక్కడ ఉంటే మాకు చెరువులు, కుంటలు, గింటలు వేసుకుంటే సరిపోతుంది సార్. ఇక్కడ మొత్తం రైతులు ఇక్కడ ఉంటే మేము ఇవన్నీ చేయకుండా బతుకుతాం సార్. ఇక్కడ గద్వాలకు చెందిన ఒక వస్త్రాల వ్యాపారి ఇచ్చిన పట్టుదారంతో 2 మనుషులం కలిసి వారం రోజుల పాటు చీరను నేస్తే 375 రూపాయలు మాత్రమే గిట్టుబాటు అవుతుందని నబీ సాహెబ్ అనే చేనేత కార్మికుడు వాపోయాడు. ఈ సేద్యం పనులు అయితే ఇక్కడ దొరకవు, వేరే వలస బాగా తప్పదు. ఇప్పుడు ప్రస్తుతానికి నడిపే కాడ నడుస్తుంది. మనం నేసిన కూలికి సరిపోతలేదు కడుపుకి. స్టేట్లో ఎప్పుడు బంద్ చేస్తారో అర్థం కాదు మాకు. ఉండేది ఇక్కడ తక్కువ. మేము కూడా ఇక్కడ ఏమంటే ఇది విడిచిపోరాదు చేతగాక ఇదే పనులు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ వర్షాలు లేక, పనులు లేక, మనిషికి తిండి సరిగా దొరకక టైంకి అక్కడ వస్తపోతుంది బతకండి అంతా. పసడి పండు భూములెండనా పాలమూరు రైతన్న పాత పుల వడ్డీ పెరిగనా పాలమూరు రైతన్న పల్లెలన్నీ గోటు బారనా పాలమూరు రైతన్న పల్లెలు వదిలి పట్నం వస్తివా పాలమూరు రైతన్న. ఈ గ్రామాల్లో ఎక్కడ చూసినా విషాదమే. ఎవరిని పలకరించినా ఆక్రమణలు వినిపిస్తాయి. గత 30 ఏళ్లుగా పాలమూరు కార్మికులు వలసలు వెళ్తున్నా ఏ ప్రభుత్వమో ఏనాడు పట్టించుకోలేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా శాశ్వత సాగునీటి వనరులు కల్పిస్తే తప్ప ఈ వలసలు ఆగిపోవని వారు సూచిస్తున్నారు. అక్కడి నుంచి జీనూస్ బృందం ములకల్ మండలంలోని ఆమ్రబాయి గ్రామానికి వెళ్లగా అక్కడ ఇంచుమించు ఇదే దృశ్యాలు కనిపించాయి. పంట పొలాలన్నీ ఎడారుల్లా మారగా 300 గ్రామస్తులు వలసబాట పట్టారు. ఇక్కడ నుంచి వలస వెళ్లిన వారి జీవితాలు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూసేందుకు ఓ 60 మంది జట్టు వెళ్లిన ఆత్మకూరు మండలం గోపన్నపేటకు బయలుదేరాం. ఎక్కువ శ్రమ పడకుండానే ఆ ఊరి రోడ్డు పక్కన అమ్మరాబాయి కూలీల జట్టు కనిపించింది. 7ంటికి పొలం కోత పనుల నుంచి వచ్చి నీళ్లు తెచ్చుకొని వంటలు మొదలుపెట్టారు. గాలికి పొయ్యి మంట చెదిరిపోతుండగా అన్నం ఉడికించేందుకు మహిళలు నానా యాతనలు పడుతున్నారు. 3 తరాలుగా తాము ఈ వలస కష్టాలు పడుతూనే ఉన్నామని, ఇక ముందు తమ పిల్లలకు ఈ బాధలు తప్పేట్లు లేవని వారు నిట్టూర్చారు. నేతలు 40 ఏళ్లుగా అనేక సార్లు శంకుస్థాపన ఫలకాలు వేసిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పూర్తయితే తప్ప తమకి వలస బాధలు తప్పవని వారు చెప్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోత పథకం వస్తే ఇంతవరకు మేము మంచిగా పొలాలు చేసుకొని బతుకుతాం సార్. ఎక్కడ వచ్చే అవసరం లేదు, వలస వెళ్ళే అవసరం లేదు. మంచి మేము మా పని మేము చేసుకొని బతుకుతుంటాం సార్. మాకు తిండికే తిండి లేక అక్కడ నుంచి ఇక్కడ వచ్చాం. మాకు కాలువ వస్తే ఇక్కడ రాం సార్. ఇక్కడ అక్కడ కాలువ లేక ఇక్కడ వచ్చాం. ఈ కూలి పనుల్లో ఈ ఎండలకు జ్వరాలు వచ్చి జబ్బులు వచ్చి మేము చేస్తున్నాం. ఇక అక్కడనే మాకు కాలువ వస్తే సంతోషంగా ఉంటాం పిల్ల తల్లి. ఉన్న ఊరు పొమ్మంటే దూర ప్రాంతాలకు వలస వచ్చిన ఈ బడుగు జీవుల్ని ఎవరిని కదిలిచ్చినా కన్నీళ్లే ఉబికి వస్తాయి. ఇంటి వద్ద వదిలి వచ్చిన తమ పసిపిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రుల కోసం వీరి హృదయాలు ఘోషిస్తుంటాయి. కానీ పొట్టకూటి కోసం ఈ పనులన్నీ చేయక తప్పదని వారు నిర్వేదంగా చెబుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది 300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నా దీనిపై నిర్మించింది ఒక్క జూరాల ప్రాజెక్టు మాత్రమే. దీనిని కూడా మొదట 35 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని భావించినా ఆ తర్వాత 11 టీఎంసీలకే పరిమితం చేసి నిర్మించారు. ప్రస్తుతం దీని కింద 1 లక్ష ఎకరాల భూమి మాత్రమే సాగవుతుంది. కనీసం 5 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టును ఇంకా అభివృద్ధి చేయగలిగితే మహబూబ్నగర్ ఎగువ భాగాన వలసల్ని చాలా వరకు నియంత్రించారు. వలస కూలీల జిల్లాగా పేరుపడిన పాలమూరులో జలవనరులు లేవా అంటే పుష్కలంగానే ఉన్నాయి. ఏటా 800 టీఎంసీలకు పైగా నీటిని దిగువకు తీసుకెళ్లే కృష్ణానది కర్ణాటక నుంచి మహబూబ్ నగర్లోనే రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. కృష్ణా దాని ఉపనదులు ఈ జిల్లాలో 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి శ్రీశైలానికి ప్రవహిస్తాయి. అయినా ఈ జిల్లాలో ఇప్పటి వరకు నిర్మించింది ఒక జూరాల ప్రాజెక్టు మాత్రమే. మొదట 35 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలనుకున్న కర్ణాటకలో గ్రామాలు మునిగిపోతాయనే సాకు చూపి 11 టీఎంసీల సామర్థ్యానికి కుదించారు. ప్రస్తుతం ఇందులో 5 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. జూరాల ఎడమ కుడి కాలువల కింద దాదాపు 90,000 ఎకరాల భూమి సాగవుతోంది. 45,65,000 ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉన్న ఈ జిల్లాలో కేవలం 90,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందడం ఎంత విషాదం. ఆర్డీఎస్ కింద మరో 30,000 ఎకరాలకు నీరందుతున్నా తుంగభద్రలో నీరు లేక 2-3 ఏళ్లకొకసారి నీరు విడుదలవుతుంది. జూరాల సామర్థ్యాన్ని 18 టీఎంసీలకు పెంచడంతో పాటు నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తే మరో 9 లక్షల ఎకరాలకు సేద్యపు నీరందుతుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టి కొన్నిటి పనులు ప్రారంభించినా అవి పూర్తయ్యేంత వరకు నమ్మకం లేదని వలస కూలీలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడులు పాలమూరు జిల్లాను చెరో 5 ఏళ్ల పాటు దత్తత తీసుకున్నట్లు ప్రకటించినా ఒరిగిందేమీ లేదని వారి వాదన. ఈ జిల్లా ఎదుర్కొంటున్న మరో దైన్యం ఏమిటంటే మనుషులకే కాక పశువులు, జీవాలకు కూడా వలసలు తప్పడం లేదు. వేసవిలో పశుగ్రాసం దొరకక మూగజీవాలను ఆయకట్టు ప్రాంతానికి తోలుకెళ్లి తొలకరి వర్షాలు కురిసిన తర్వాత తిరిగి రావడం ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. ఇలా తల్లిదండ్రులు వలసపోగా గొర్రెల మందను మేపుకుంటూ ఉండే గొర్రెల కాపరి బాలుడిపై పాలమూరి ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన పాట బండరాయిని సైతం కన్నీరు పెట్టిస్తుంది. మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా, మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా, చూస్తే చిన్న పోరాగాడు ఎలమందా వన్నేరు మాలే గట్టిండు ఎలమందా. ఈ వలసలు పాలమూరు జిల్లా భవిష్యత్తు తరాలకు కూడా శాపంగా పరిణమించాయి. తల్లిదండ్రులు ఉపాధి కోసం ఊళ్లు పట్టుకుని పోవడంతో ఇంటి వద్ద పశువులు, జీవాలను మేపాల్సిన బాధ్యత పిల్లలపై పడుతోంది. దానితో వారు బడికి దూరమై పసితనంలోనే పశువుల కాపరులుగా మారుతున్నారు. ఈ కారణం వల్లే జిల్లా అక్షరాస్యతలో రాష్ట్రం మొత్తం మీద అట్టడుగున నిలిచిపోయింది. రాష్ట్ర సరాసరి అక్షరాస్యత 61% కాగా మహబూబ్ నగర్ జిల్లా 45.53%తో కింద నుంచి మొదటి స్థానంలో ఉంది. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతంతో వలస కూలీల కర్మాగారం తన దుస్థితిని తెలియజెప్తుంది. ఏడాదికోసారి మందెళ్ళిపోతుంటే తోడుకున్న గొర్రెలు యాడికెళ్తున్నవని తల్లి నడుగుతాడు, తండ్రి నడుగుతాడు, లారీ ఎక్కుతుంటే ఎలమందా కళ్ళ నీళ్లు రాల్చుతాడు ఎలమందా, గొర్రెలు తరలిపోతే ఎలమందా
పాలమూరు వలసలకు సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలోని ఏ జిల్లా నుంచి లేని విధంగా ఆర్టీసీ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముంబైకి వారానికి 40 బస్సులను ముంబైలో బతకడానికి పిల్లలు చిన్న చిన్న ఇద్దరు ఆడవిళ్ళు ఉన్నారు, మోపిల్లాడు ఉన్నాడు. చిన్న భూమి కొద్దిగా ఎకరంత భూమి ఉన్నది, సరిపోతలేదు. ఇక్కడ బతకనికి పోయి కొన్ని బతుకుదామంటే పోతున్నాం మేము. ఇక్కడ పంటలు లేవు కదా సార్, బోర్లు లేవు, మనకి ఏమీ లేవు. కూలి చేస్తే కూలి సరిపోతలేదు. 50 రూపాయలు కూలి ఇస్తారు మా పిల్లానికి, ఆడోళ్ళకి 20 రూపాయలు కూలి. ఏం సరిపోతుంది సార్? ఒకనాడు దొరుకుతుంది, ఒకనాడు దొరకదు. అందు గురించి రైళ్లలో కూడా పెద్ద సంఖ్యలో పాలమూరు వలస కార్మికులు ముంబైకి పయనమవుతున్నారు. ఉన్న ఊరిలో అసలే పని లేకపోగా ముంబైలో రోజుకు 80-120 రూపాయల కూలి దొరుకుతుందని వారు విషణ్ణ వదనాలతో చెబుతున్నారు. మాకున్నది 4 అన్నదమ్ముల లోపల 3 ఎకరాల భూమి ఉంది. ఒక బోర్ వేసినాం. ఆ బోర్లో నీళ్లు లేవు. ఈ సంవత్సరం నీళ్ళు లేక మేము ఈ ఏడు మొత్తం 4 బొంబాయికి పోతున్నాం. పంటలు లేవు, జొన్నలు లేవు, గింజలు లేవు, ఏం లేవు, బోర్ లేవు, ఏం లేవు. గవర్నమెంట్ ఏమీ లేదు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా రానున్న 5 ఏళ్లలో 4 భారీ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తే తప్ప జిల్లాలో వలసలను నిరోధించడం కొంతవరకైనా సాధ్యమవుతుంది. ఈ జిల్లాలో కరువుని శాశ్వతంగా పారదోలి వలసల్ని నిరోధించాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ఎత్తిపోతల పథకాలను చేపట్టడం. కోయిల్ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో కరువు చాలా వరకు నియంత్రించినట్టు. మరి వలస కార్మికుల కడగండ్లు తీర్చేందుకు ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? చాలా పెద్ద పథకాలే రూపొందిస్తున్నామని చెప్తున్నారు జిల్లా కలెక్టర్. రానున్న 5 ఏళ్లలో ఈ జిల్లా నుంచి వలస వెళ్లే కార్మికుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తామని ధీమాగా చెప్తున్నారు ఆయన. మహబూబ్ నగర్ జిల్లాలో వలసలున్న మాట నిజమేనని జిల్లా కలెక్టర్ ఎం జగదీశ్వర్ అంగీకరించారు. అయితే ఈ వలస కూలీలందరూ ఇక్కడ ఉపాధి దొరక్క వెళ్లడం లేదని ఆయన అన్నారు. సగం మంది ఎక్కువ వేతనం కోసం ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్నారని కొత్త భాష్యం చెప్పారు. మిగిలిన సగం మందే గ్రామాల్లో ఎటువంటి ఉపాధి లేని వారని ఆయన వలస కూలీలను 2 రకాలుగా వర్గీకరించారు. మహబూబ్నగర్ జిల్లాలో చాలా కాలం నుంచి కూలీలు వలస వెళ్ళేటువంటి ఒక పద్ధతి ఇక్కడ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇరిగేషన్ పొటెన్షియల్ ఎక్కువగా లేకపోవడం, అగ్రికల్చర్ ఎక్కువగా వర్షం మీద ఆధారపడడం, దానివలన వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వ్యవసాయ కూలీలు గత్యంతరం లేక మరి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళేటువంటి ఒక పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. దానివల్ల ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితులు ఆ కుటుంబానికి మరి కావలసినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ కానివ్వండి, సామాజిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా దీనివలన వస్తూ ఉన్నాయి. వీటిని మరి పర్మనెంట్గా నిరోధించడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి పథకాలని ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. భూకంపము వచ్చి భూమి వదిలినట్టు రేగళ్ళు సముకలు నెర్రెలొచ్చిన ఎర్రని భూమి. జిల్లాలో కరువుకు చిన్ననీటి వనరులను నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణమనిపిస్తోంది. నిజాం కాలంలో నిర్మించిన చెరువులు, కుంటలు పూడికతో కుదించుకుపోయాయి. మరోపక్క భూమిలోకి నీరు ఇంకేలా చేసే చెక్ డ్యాములు, కాంటూరు కందకాలు వేల సంఖ్యలో నిర్మించామని జిల్లా యంత్రాంగం గణాంకాలు చెబుతున్నా ఏ ఏటికా ఏడు భూగర్భ జలమట్టం, నేలలో తేమ తగ్గుతూ భూములు ఎడారిని తలపింపజేస్తున్నాయి. జిల్లాలో 45,65,000 ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉండగా అందులో సేద్యం జరుగుతున్నది 19 లక్షల ఎకరాల్లోనే. మిగిలిన నేల రాళ్లు రప్పలు తేలి కంప చెట్లు మొలిసి వృధాగా పడి ఉన్నాయి. మదిమగడ్డలు కూడా రానలొట్టి మద్దులాయరా, వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది, లొట్ట పీసు చెట్లు గెట్టునా ఎదిగినవి, తరిపొలము తగ్గింది, బెరికలము మిగిలింది, సిలికంత మొరమయ్యి గులుకు గులుకయ్యింది, కలముంద చెమ్ముళ్ళు రా కరువుకు గుర్తాయరా. జిల్లా అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం
3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెబుతున్నా ఇది వాస్తవం కాదని ఎవరినడిగినా చెబుతారు. మైనర్ ఇరిగేషన్ వనరులు 90% పైగా నిరుపయోగంగా మారడంతో చెరువుల కింద సాగు గత చరిత్రగా మిగిలిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో వలసలకు కారణం ఇక్కడ జల వనరులు లేకపోవడం వల్ల కాదని, నాయకుల చిత్తశుద్ధి లోపం వల్లనే ప్రస్తుత దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయని పాలమూరు జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ ఎం రాఘవాచారి అంటున్నారు. కృష్ణానదీ జలాల్లో కనీసం 200 టీఎంసీలను జిల్లాకు కేటాయించి వాటిని పొలాలకు చేర్చేందుకు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కృష్ణానది ఇక్కడి నుంచే దిగువకు ప్రవహించడమే కాక జిల్లా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడని శ్రీశైలం కోసం 40 గ్రామాలు ముంపునకు గురయ్యాయని ఆయన చెప్పారు. ఈ త్యాగాన్ని దృష్టిలో పెట్టుకునైనా జిల్లాకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. రాష్ట్ర కేంద్ర స్థాయి దాకా రాజకీయ నాయకులకు మహబూబ్నగర్ జిల్లా కరువు నివారణ విషయంలో చిత్తశుద్ధి లేదు. ఇక్కడి కరువు నివారణ కావాలంటే నిర్దిష్టంగా జలవనరులు కావాలి. సంప్రదాయమైన జలవనరులన్నీ కొలాప్స్ అయిన పరిస్థితులలో తప్పనిసరిగా కృష్ణా రివర్ వాటర్లో మహబూబ్నగర్ వాటా ఏందో తేల్చాలి. ఈ మహబూబ్నగర్ వాటా తేల్చడం అనేది ఎట్లా ఉండాలనడానికి ఆంధ్రప్రదేశ్కు 850 టీఎంసీల నీళ్ళు ఏదైతే బచావత్ అవార్డు ఇచ్చిందో ఆ నీళ్లను జిల్లాల వారీగా కేటాయిస్తూ కృష్ణా రివర్ మహబూబ్నగర్లోకే వస్తుంది కనుక మొట్టమొదట మహబూబ్నగర్కు 200 టీఎంసీల నీళ్ళు ఇవ్వాలి. ఇది మహబూబ్నగర్ జిల్లా ప్రజల హక్కు. తర్వాత కృష్ణా రివర్ మీద చేసిన కన్స్ట్రక్షన్స్ కోసం మహబూబ్నగర్ జిల్లా ఒక అపూర్వమైనటువంటి త్యాగాలు చేసింది. శ్రీశైలం ప్రాజెక్టులో తనను ముంచుకొని, జూరాల ప్రాజెక్టులో కూడా తనను ముంచుకొని, ఎప్పుడో ఉన్నటువంటి దుందుబి రివర్ను కోల్పోయి ఇలాంటివి చేసింది కనుక వాళ్ళకి న్యాయం జరగాలంటే ఫస్ట్ ఈ 200 టీఎంసీల నీళ్లు అలొకేట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ఒక పొలిటికల్ విల్ తోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలోలా కాక వలసలను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలోగా పూర్తయ్యే విధంగా 350 కోట్లతో శాశ్వత కరువు నివారణ పనులు చేపడుతోందని జిల్లా కలెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. 4 భారీ ఎత్తిపోతల పథకాలను కూడా రానున్న 4 ఏళ్లలో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం 36 కోట్ల రూపాయలతో మరి ప్రత్యేకంగా జాతీయ పనికి ఆహార పథకం అమలు చేయబడతా ఉంది. ఇది వచ్చే సంవత్సరం 70 కోట్లకి మరి ప్రణాళికలు కూడా సిద్ధం చేశాం. వెంటనే అది కూడా వచ్చేదానికి కావలసినటువంటి ఒక చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇది కాకుండా జిల్లాలో మరి నీటి పారుదల వసతుల్ని పెంపొందించడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని అత్యంత ప్రాధాన్యతగా ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. భీమా లిఫ్ట్ ఇరిగేషను, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను, మరి అట్లాగే నెట్టెంపాడు, కోయిల్ సాగరు, ఈ యొక్క ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. గ్రామీణ పేదల ఉపాధి కోసం రానున్న 5 ఏళ్లలో 350 కోట్ల రూపాయలు వ్యయం చేస్తామని కలెక్టర్ చెప్తున్న మాటలు కార్యరూపం దాలిస్తే వలసల జిల్లాగా పేరున్న మహబూబ్నగర్కు ఆ అప్రతిష్ట తొలగిపోతుంది.